మీరు నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే త్వరలోనే కిడ్నీలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. వేసవిలో డీహైడ్రేషన్ సర్వసాధారణం. ప్రతిరోజు బిజీ షెడ్యూల్ ఉండేవారికి కనీసం నీళ్లు తాగడానికి కూడా సమయం ఉండదు. ఈ రకమైన బిజీ షెడ్యూల్, ఎయిర్ కండిషనరింగ్ వాతావరణంలో పనిచేసేవారు త్వరగా నిర్జలీకరణానికి దారి తీయవచ్చు. ఒకేసారి పనిలో మునిగిపోయి ఆహారం, నీటి గురించి మర్చిపోతారు. అందుకే చాలామంది నీళ్లు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది క్రమంగా శరీర నిర్జలీకరణకి దారితీస్తుంది. ఈ అలవాటు ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మూత్రపిండాల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ శరీరం డీహైడ్రేట్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి? నిర్జలీకరణాన్ని నివారించడానికి ఏం చేయాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వేసవిలో సాధారణంగా వచ్చే సమస్య డీహైడ్రేషన్. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది మలబద్ధకం, తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం, నీరసం, అలసట, చర్మం ముడతలు పెరగడం, వృద్ధాప్యం వంటి వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు శరీరం సాధారణంగా ఒకే సంకేతాన్ని ఇస్తుంది. వీటిని విస్మరించకూడదు. మూత్ర విసర్జన, మూత్రం రంగు ద్వారా సాధారణంగా డీహైడ్రేషన్ను గుర్తించవచ్చు. తక్కువ నీరు తాగే వారిలో మూత్ర స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. మూత్రం రంగు కూడా పసుపు వర్ణంలోకి మారుతుంది. డీహైడ్రేషన్ వల్ల కలిగే సమస్యలు: తరచుగా శరీరంలో నిర్జలీకరణానికి గురైతే నిశ్శబ్దంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇది మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాలు ఓవర్ టైం పనిచేస్తాయి. దీనివల్ల మలినాలు, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఇది రక్త సరఫరాను కూడా తగ్గిస్తుంది. ఇది చివరికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుంది. నిర్జలీకరణానికి ఎలా నివారించాలి? ప్రతిరోజు కనీసం 8 పెద్ద గ్లాసుల నీరు తాగాలి. దాహం వేయకపోయినా నీళ్లు తాగండి. హైడ్రేట్ పండ్లు, కూరగాయలు తినాలి. చక్కెర పానీయాలను పరిమితంగా తీసుకోవాలి. టీ, కాఫీ, కార్బోనేట్ పానీయాలు, ప్యాక్ చేసిన పండ్ల రసాలు వినియోగాన్ని తగ్గించాలి. ఏసీలో కూర్చునేవారు రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం మంచిది.